హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డిటెక్టివ్ ఉజ్వలన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చేస్తే కేరళలో ఉన్న ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో సుమారు 60 ఇళ్ళు ఉండగా అందులో 350 మంది నివసిస్తూ ఉంటారు. ఆ గ్రామంలోనే మన హీరో అయినటువంటి ఉజ్వలన్ నివసిస్తూ ఉంటాడు. ఈ ఉజ్వలన్ తల్లిదండ్రులైనటువంటి నారాయణ మరియు సెల్వి నా కొడుక్కి పెళ్లి చేయాలి అని అదే గ్రామంలో ఉన్న అశోక్ అనే ఇంటి దగ్గరికి పిల్లని అడగడానికి వెళ్ళగా ఆ అశోక్ ఉజ్వలన్ వాళ్ళ ఫాదర్ ని మరియు మదర్ ని చూసి, అసలు మీరు ఏ మొహం పెట్టుకుని మీ కొడుక్కి పిల్లని అడగడం కోసం మా ఇంటికి వచ్చారు? నీ కొడుకు ఒక జులాయి లాగా తిరుగుతూ ఉంటాడు, ఎటువంటి ఉపయోగం లేని ఒక లైబ్రరీలో పనిచేస్తున్నాడు. అలాంటి నీ కొడుకుని నమ్మి నా కూతుర్ని మీ ఇంటికి ఎలా పంపించగలను అని అవమానిస్తూ ఉంటాడు. దాంతో ఉజ్వలన్ ఫాదర్ అయినటువంటి నారాయణ వెంటనే మాట్లాడుతూ, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్, మన ఊర్లో ఉన్న స్టేషన్ లో కేసులన్నీ మావాడే కదా సాల్వ్ చేస్తున్నాడు అని అంటాడు. దానికి ఆ అశోక్ సమాధానం చెప్తూ, ఈ చిన్న గ్రామంలో స్టేషన్ ఉండడమే ఒక వేస్ట్. అలాంటి స్టేషన్ కి ఎలాంటి కేసులు వస్తాయో నాకు తెలుసు కదా. ఈ చిన్న గ్రామంలో స్టేషన్ ఉండడమే వేస్ట్ అనుకుంటే ఆ స్టేషన్ లో ఒక ఎస్ఐ మరియు కానిస్టేబుల్ వీళ్ళందరూ ఇంకెంత వేస్ట్ నువ్వే అర్థం చేసుకో. వీళ్ళందరూ కూడా ఇంకెంత వేస్ట్ గాలో నువ్వే అర్థం చేసుకో. ఇంకెప్పుడు కూడా నీ కొడుక్కి పిల్లని అడగడానికి ఎవరింటికి వెళ్ళకండి, ఎందుకంటే అందరూ నాలాగా మంచిగా మాట్లాడరు అని ఆ ఉజ్వల్ వాళ్ళ అమ్మని నాన్నని అవమానించి అక్కడి నుంచి పంపిస్తాడు. కట్ చేస్తే ఒక బాబు పరిగెట్టుకుంటూ లైబ్రరీ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఉజ్వలన్ని గట్టిగా పిలిచి నీ అవసరం వచ్చింది అని అంటాడు. దాంతో ఉజ్వలన్ ఆ బాబుతో పాటు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో గోల్డ్ చైన్ మిస్ అయి ఉంటుంది. దాన్ని కనిపెట్టడం కోసమే ఉజ్వల్ని అక్కడికి పిలిపించడంతో ఉజ్వలన్ ఇల్లు మొత్తం కూడా వెతుకుతాడు, కానీ ఎక్కడా అది కనిపించదు. అలా ఉజ్వలన్ ఇల్లు మొత్తం వెతికి బయటికి రాగా ఒక పిల్లి వెళుతూ ఉండగా వెంటనే ఆ పిల్లిని పట్టుకుని ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, మీ ఇంట్లో చైన్ మిస్ అవడానికి ఈ పిల్లే కారణం అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ ఇంట్లోని వాళ్ళు, మీరేం మాట్లాడుతున్నారు అంటే ఈ పిల్లి ఈ చైన్ ని మింగేసిందా అని అంటారు. దానికి ఉజ్వలన్ సమాధానం చెప్తూ, లేదు లేదు, ఈ పిల్లేమి మీ చైన్ ని మింగలేదు, కానీ చైన్ ని తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయలు మూటలో పెట్టినట్లుగా ఉంది, చెక్ చేయండి అని అంటాడు. అక్కడ చెక్ చేయడంతో నిజంగానే అక్కడ గోల్డ్ చైన్ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉజ్వలన్ అంత ఎగ్జాక్ట్ గా ఎలా కనిపెట్టాడు అని ఆశ్చర్యంగా తననే చూస్తూ ఉంటారు. అప్పుడు ఉజ్వలన్ మాట్లాడుతూ, నేను ఇల్లు మొత్తం వెతుకుతూ ఉండగా ఎక్కడైతే చైన్ మిస్ అయిందో ఆ ప్లేస్ లో ఈ పిల్లి వెళ్ళినట్లుగా కాలు ముద్రలు ఉన్నాయి. అక్కడ ఈ పిల్లి జుట్టు కూడా కొంచెం ఊడిపడి ఉంది. ఆ తర్వాత ఈ పిల్లి నేరుగా ఆ కొబ్బరికాయల మూటల దగ్గరికి వెళ్ళినట్లుగా నేను గమనించాను, అందుకే నేను ఇంత కరెక్ట్ గా చెప్పగలిగాను అని అంటాడు. ఆ విధంగా ఆ గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఉజ్వలన్ పెద్ద డిటెక్టివ్ లాగా తన తెలివితేటలతో ఆ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఆ గ్రామంలో చిన్న పోలీస్ స్టేషన్ ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ సచిన్ మరియు కానిస్టేబుల్ ని ఇంటర్వ్యూ చేయడానికి అక్కడ లోకల్ టీవీ జర్నలిస్ట్ అయినటువంటి జోమన్ వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ సచిన్ మాట్లాడుతూ, ఈ గ్రామం చాలా మంచిది, ఇక్కడ అసలు క్రైమ్ రేట్ అసలు ఏమీ ఉండదు, ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది, గ్రామంలోని ప్రజలు చాలా మంచి వాళ్ళు అని గ్రామంలోని ప్రజలందరినీ కూడా పొగుడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఉజ్వలన్ ఫాదర్ ఉజ్వలన్ కి పిల్లని అడగడం కోసం అశోక్ ఇంటికి వెళ్లారు కదా. ఆ అశోక్ ఒకసారి పొలానికి వెళ్లి వస్తామని తన పొలం దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా అశోక్ తన పొలం దగ్గరికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి అక్కడికి వచ్చి సుత్తితో అశోక్ తల మీద గట్టిగా కొట్టి ఆ అశోక్ ని చాలా దారుణంగా చంపేసి వెళ్లిపోతాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసి ఈ గ్రామంలో హత్య జరిగిందా అని అందరూ ఆశ్చర్యపోయి అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ తన టీంతో పాటు అక్కడికి వెళ్లి మొత్తం చెక్ చేసి వెంటనే అక్కడికి ఉజ్వలన్ ని కూడా పిలిపిస్తాడు. దాంతో ఉజ్వలన్ వేగంగా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకు ఉజ్వలన్ ఆ విధంగా భయపడుతున్నాడు అన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఉజ్వలన్ చాలా భయపడిపోతూ తన హెడ్ సెట్ లో ఫుల్ సౌండ్ లో సాంగ్స్ పెట్టుకుని అక్కడికి వెళ్లి బాగా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉజ్వలన్ కి తెగిపోయిన ఒక చెప్పు అలాగే కాల్చి పడేసినటువంటి ఒక బీడీ మాత్రమే దొరుకుతాయి. దాన్ని చూసినటువంటి ఉజ్వలన్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, నేను కిల్లర్ ని కనిపెట్టేశాను, ఇక్కడ తెగి పడిపోయినటువంటి ఆ చెప్పు సైజు 9, అలాగే మన ఊర్లో ఈ బీడీని కాల్చే వ్యక్తి ఎవరో నాకు తెలుసు, అది ఎవరో కాదు ఈ గ్రామంలో ఉన్న అరవింద్ అని చెప్తాడు.
అయితే ఈ ఉజ్వలన్ చెప్పినటువంటి ఆ అరవింద్ ఆ గ్రామంలో ఉన్నటువంటి చాలా అమాయకుడై ఉంటాడు. అయినప్పటికీ ఉజ్వలన్ చెప్పాడు అని ఆ అరవింద్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళగా ఉజ్వలన్ మాత్రం నేను 2 నిమిషాల్లోనే కేసుని సాల్వ్ చేశాను అని చాలా ధీమాగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రోజు రాత్రి ఇంతకు ముందు రాత్రి ఏ విధంగా హత్య చేశారో సేమ్ అదే స్టైల్లో మరొక వ్యక్తిని కూడా ఆ గ్రామంలో చంపేస్తారు. అది తెలుసుకున్నటువంటి ఆ గ్రామంలోని ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. ఉజ్వలన్ ఈ హత్యలు చేస్తున్నది అరవింద్ కాదు, అంతకుడు వేరే ఎవరో ఉన్నట్లుగా ఉన్నారు అని అనుకుంటాడు. వెంటనే ఉజ్వలన్ చనిపోయినటువంటి ఆ వ్యక్తి డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళగా తల మీద సుత్తితో చాలా బలంగా చంపి ఉంటారు. ఉజ్వలన్ మాట్లాడుతూ హంతకుడు ఎవరో కానీ చాలా కోపంగా ఇదంతా చేస్తున్నట్లు ఉన్నాడు, బహుశా అతను ఒక సీరియల్ కిల్లర్ అయి ఉంటాడు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ గ్రామంలోని వాళ్ళందరికీ చెప్పి తను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆ ఊరు లోకల్ ఛానల్లో వర్క్ చేస్తున్నటువంటి జోమన్ ఊరిలో హత్యలు జరుగుతున్న పోలీసులు ఏమీ పట్టించుకోవడం లేదు అని పోలీసుల్ని చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆ గ్రామంలోని పోలీస్ స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి సచిన్ సరిగ్గా డ్యూటీ చేయడం లేదు అని ఈ కేసుల్ని డీల్ చేయడం కోసం సంతోష్ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ని అక్కడికి పంపిస్తారు. సంతోష్ వెంటనే అక్కడికి వచ్చి గ్రామంలో ఉన్న అందరితో మాట్లాడుతూ ఈ హత్యలు చేసేది ఎవరో బయట నుంచి రాలేదు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మీరేమీ భయపడకండి, తొందరలోనే ఆ హత్యలు చేస్తున్న కిల్లర్ ని నేను పట్టుకుంటాను అని హత్య జరిగినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. అయితే సంతోష్ ఆ ఊరికి రావడం ఉజ్వలన్కి అసలు ఏమీ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఉజ్వలన్ ఇప్పటి వరకు ఆ గ్రామంలో తనే ఒక పెద్ద డిటెక్టివ్ అన్నట్టుగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అందుకే ఆ ఉజ్వలన్ సంతోష్ ఆ ఊరికి రావడం ఇష్టం లేకుండా ఆ సంతోష్ ని తిట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్ సంతోష్ ఎక్కడైతే ఉజ్వలన్ ఇల్లు ఉందో ఆ ఇంటి పక్కనే ఉండడానికి ఎక్కడికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి ఉజ్వలన్ ఫాదర్ అయినటువంటి నారాయణ ఉజ్వలన్ కి ఒక తాళం కీ ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్లి ఆ స్పెషల్ ఆఫీసర్ కి ఇవ్వు అని చెప్పడంతో ఉజ్వలన్ ఆ ఆఫీసర్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆఫీసర్ కారు పూర్తిగా ఎల్లో కలర్ లో ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఉజ్వలన్ ఎక్కడైనా పోలీస్ కార్ ని ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఇతనేంటి కారు మొత్తానికి ఎల్లో కలర్ వేసున్నాడు, ఇతని టేస్ట్ ఏంటో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సంతోష్ వచ్చి ఉజ్వలన్ ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దానికి ఉజ్వలన్ సార్ మా నాన్నగారు మీకు ఈ తాళం కీ ఇచ్చి రమ్మన్నారు, అందుకే వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న సంతోష్ ఓహో అది నువ్వేనా, అయితే వెళ్ళి వెంటనే డోర్ ని ఓపెన్ చెయ్యండి, ఇల్లు నచ్చితే ఇక్కడే ఉంటాను అని చెప్పడంతో దాంతో ఉజ్వలన్ వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేయగా సంతోష్ ఆ ఇల్లు మొత్తం చూసి ఈ ఇల్లు నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను, సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆ ఉజ్వలన్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి కూడా ఇంతకు ముందు జరిగినట్లే ఆ గ్రామంలోనే ఒక వ్యక్తిని సీరియల్ కిల్లర్ సుత్తితో బలంగా కొట్టి చంపేసి ఆ తర్వాత చెట్టు దగ్గరికి తీసుకువచ్చి డెడ్ బాడీని వేలాడదీసి వెళ్లిపోయి ఉంటాడు. ఆ తర్వాత రోజు సంతోష్ తన టీంతో అక్కడికి వెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫోరెన్సిక్ టీమ్ ను కూడా పిలిపించడంతో వాళ్ళు బాగా చెక్ చేసి వెంటనే సంతోష్ ని చూసి మాట్లాడుతూ సార్ ఈ కిల్లర్ ఎవరో కానీ స్పోర్ట్స్ షూ వేసుకుని ఉన్నాడు, అలాగే బాగా ఫిట్నెస్ తో కూడా ఉన్నట్లు ఉన్నాడు, ఎందుకంటే ఈ కిల్లర్ ఎక్కడో చంపి ఆ బాడీని ఇక్కడ తీసుకువచ్చి చెట్టుకి వేలాడదీసి వెళ్ళాడు, అలాగే తన చేతులకి చాలా తెలివిగా గ్లౌజులు కూడా వాడినట్లుగా ఉన్నాడు అని ఆ సంతోష్ సార్కి చెప్తూ ఉంటారు. అది మొత్తం విన్నటువంటి సంతోష్ సార్ మాట్లాడుతూ ఈ సీరియల్ కిల్లర్ ఎవరో కానీ ఖచ్చితంగా బోగిమెన్ అనే నవల్ని చదివినట్లుగా ఉన్నాడు, దాన్ని ఇన్స్పైర్ అయ్యే ఈ విధంగా కిల్లింగ్స్ చేస్తున్నట్లుగా ఉన్నాడు, ఇక నుంచి మనం ఆ కిల్లర్ ని బోగిమెన్ అనే పేరుతో పిలుద్దామని అంటూ ఉంటాడు. అది మొత్తం విన్నటువంటి ఉజ్వలన్ అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా తోసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ హత్యలు చేస్తున్నది ఎవరో నేను కనిపెట్టేశాను, అది ఎవరో కాదు ఈ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ ఇదంతా చేస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సంతోష్ తో పాటు అక్కడ ఉన్న ఊరి జనం కూడా షాక్ అయ్యి ఆ ఉజ్వలన్నే చూస్తూ ఉంటారు. అప్పుడు ఉజ్వలన్ వాళ్ళందరినీ చూసి కంగారు పడకండి, నేను మాట్లాడేదానికి ప్రతిదానికి కూడా సాక్ష్యం ఉంది, ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చెప్పారు, కిల్లర్ స్పోర్ట్స్ షూ వేసుకుని వచ్చాడని చెప్పారు కదా, ఇక్కడ స్పోర్ట్స్ షూ సంతోషే వాడుతూ ఉంటాడు, అలాగే ఆ కిల్లర్ చాలా ఫిట్నెస్ తో ఉంటాడని కూడా చెప్పారు కదా, ఈ సంతోష్ కూడా చాలా ఫిట్నెస్ తోనే ఉన్నాడు, మరొక బలమైన కారణం ఏమిటి అంటే ఆ కిల్లర్ డెడ్ బాడీని ఒక బెడ్ షీట్ లో ఇక్కడికి తీసుకుని వచ్చాడు, ఇలాంటి బెడ్ షీట్ ని నేను ఆ సంతోష్ ఇంట్లో కూడా చూశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ సంతోష్ వెంటనే ఉజ్వలన్ దగ్గరికి వచ్చి బాగానే ఎంక్వైరీ చేశావు, ఇక్కడ నువ్వు గమనించవలసిన విషయం ఏమిటి అంటే స్పోర్ట్స్ షూ వేసుకునే వాళ్ళు పక్క ఊర్లో కూడా ఉండి ఉంటారు, అలాగే
అలాగే ఫిట్నెస్ అంటావా, మీ నాన్న కూడా బాగా ఫిట్నెస్ తోనే ఉన్నాడు కదా. మరొక రీజన్ నువ్వేం చెప్పావు, బెడ్షీట్ కదా. అలాంటి బెడ్షీట్ మీ ఇంట్లో కూడా ఉండి ఉండవచ్చు కదా అంటూ అదంతా కూడా ఉజ్వలన్ ఫాదరే చేశాడు అన్నట్లుగా మాట్లాడతాడు. ఆ మాటలు విన్నటువంటి ఉజ్వలన్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఉజ్వలన్ని చూసిన ఆ గ్రామంలోని వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అప్పుడు ఆ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సంతోష్ కూడా కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఆ ఉజ్వలన్ని చూసి, బాబు డిటెక్టివ్ గారు, మమ్మల్ని ప్రశాంతంగా మా పని చేసుకొనివ్వండి, అంతేగాని మీరు ఇక్కడికి వచ్చి కామెడీలు చెయ్యొద్దు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఉజ్వలన్ చాలా బాధపడుతూ, ఖచ్చితంగా ఈ హత్యలన్నీ కూడా నువ్వే చేస్తున్నావు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా నేనే సేకరించుతాను, అదేవిధంగా నువ్వు ఈ కేసును సాల్వ్ చేయకముందే నీకంటే ముందే నేను ఈ కేసును సాల్వ్ చేస్తాను అని సవాల్ విసురుతాడు. దానికి ఆ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కూడా ఆ సవాల్ని స్వీకరిస్తాడు. అయితే ఆ రోజు రాత్రి కూడా మరొక హత్య జరగడంతో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేసి పోలీసుల్ని చాలా పెంచి చెక్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఉజ్వలన్ తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇదంతా కూడా ఆ స్పెషల్ ఆఫీసర్ సంతోషే చేస్తున్నాడు, ఆ సంతోష్ ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని అంటాడు. ఆ రోజు రాత్రి ఉజ్వలన్ ఆ సైకో కిల్లర్ కోసమే వెతుకుతూ ఉండగా ఒక ప్లేస్ లో ఆ సైకో కిల్లర్ ఎవరినో చంపబోతూ ఉండగా అక్కడికి ఉజ్వలన్ వెళ్లి ఆ సైకోని పట్టుకొని, ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు సంతోష్, వెంటనే నీ మాస్క్ తీయని అరుస్తూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సంతోష్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. మరోపక్క ఉజ్వలన్ ఒక సైకో కిల్లర్ ని పట్టుకుని ఉండగా ఆ సైకో కిల్లర్ ఉజ్వలన్ మీద దాడి చేసి అతనిని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ అక్కడికి వచ్చి ఆ సైకో కిల్లర్ దగ్గర నుంచి ఉజ్వలన్ ని కాపాడి తీసుకుని వెళ్తాడు. దాంతో ఉజ్వలన్ చాలా భయపడిపోయి ఉంటాడు. ఇక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు ఉజ్వలన్ తో పాటు తన అత్త కొడుకైనటువంటి బాబు ఇద్దరూ కలిసి పెరుగుతూ ఉంటారు. అలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఉజ్వలన్ ఫాదర్ అయినటువంటి నారాయణ ఉజ్వలన్ కి మరియు బాబుకి ఒక కథ చెప్తూ ఉండి ఉంటాడు. ఆ కథలో కొక్కోచాన్ అనే వ్యక్తి ఊర్లో అల్లర చేసే పిల్లల్ని, చదవని పిల్లల్ని, అదే విధంగా తల్లిదండ్రుల మాట వినని పిల్లలందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని కొండ అవతల ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్లి చంపి ముక్కలు ముక్కలుగా చేసి వంట చేసుకుని తింటూ ఉంటాడు అని అప్పుడప్పుడు వాళ్ళకి రెగ్యులర్ గా కథ చెప్తూ ఉంటాడు. ఆ కథ వింటున్నటువంటి బాబు మరియు ఉజ్వలన్ కి ఒక కోరిక కలుగుతుంది, ఎలాగైనా మనం ఆ కొక్కోచాన్ని ఒక్కసారైనా కలవాలి అనుకుని ఇద్దరు ఒక రోజు రాత్రి సమయంలో ఆ కొండ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. అలా రాత్రి సమయంలో వాళ్ళు వెళుతూ ఉండగా బాబు పొరపాటున జారి ఒక లోయలో పడిపోతాడు. ఆ శబ్దం విని ఒక్కసారిగా ఉజ్వలన్ చాలా భయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఆ తర్వాత రోజు ఉజ్వలన్ ని మరియు బాబుని వెతుక్కుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరూ అక్కడికి వెళ్లి ఉజ్వలన్ని తీసుకుని ఇంటికి వస్తారు. బాబు మాత్రం అక్కడే మిస్సింగ్ అయి ఉంటాడు. ఆ బాబుని ఎంత వెతికినా దొరక్కపోవడంతో కొక్కోచానే తనని తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు అని అప్పటి నుంచి కూడా ఉజ్వలన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మాస్క్ మ్యాన్ ని చూసి ఇదంతా గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ, ఇప్పటి వరకు ఈ హత్యలు చేస్తున్నది స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అనుకున్నాను, కానీ అతను కాకుండా వేరే కిల్లర్ ఎవరో ఉన్నారు, అతన్ని పట్టుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఉజ్వలన్ వెంటనే ఇన్స్పెక్టర్ సచిన్ ని పిలిచి, మీరు పెట్రోలింగ్ చేయడానికి వెళ్లేటప్పుడు చాలా మంది పోలీసుల్ని తీసుకుని వెళుతున్నారు కదా, అప్పుడు ఆ సైకో కిల్లర్ జాగ్రత్త పడుతున్నాడు, ఈ రోజు మీరు ఒక్క కానిస్టేబుల్ మాత్రమే పెట్రోలింగ్ చేయడానికి పంపించండి, ఖచ్చితంగా ఆ సైకో కిల్లర్ మనకు దొరుకుతాడు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ సచిన్ కూడా సేమ్ అదే ప్లాన్ ని ఫాలో అయ్యి ఆ రోజు ఒక్క కానిస్టేబుల్ ని పెట్రోలింగ్ చేయడానికి పంపిస్తారు. అయితే ఆ సైకో కిల్లర్ ఈసారి డైరెక్ట్ గా ఆ కానిస్టేబుల్ మీదనే దాడి చేసి అతన్ని చంపేసి వెళ్లిపోవడంతో సచిన్ అండ్ టీం అక్కడికి వచ్చి కానిస్టేబుల్ చనిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటారు. అక్కడికి ఉజ్వలన్ కూడా వచ్చి చాలా బాధపడుతూ ఉండగా సచిన్ ఆ ఉజ్వలన్ ని చూసి, నీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయ్యింది, నీ వల్ల ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు అని ఆ ఉజ్వలన్ ని బాగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ఉజ్వలన్ కూడా చాలా బాధపడుతూ ఆ సీరియల్ కిల్లర్ ఎవరో నేను ఖచ్చితంగా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కి తన పై అధికారులు ఫోన్ చేసి, నువ్వేదో మంచి ఆఫీసర్ అని అక్కడికి పంపించావు, ఇంతవరకు నువ్వేమీ కనిపెట్టలేదు, నువ్వు త్వరగా ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టు, లేదంటే నువ్వు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, నీ ప్లేస్ లో వేరే ఆఫీసర్ ని పంపిస్తాం, కేవలం నీకు 1 వీక్ మాత్రమే టైం ఇస్తున్నామని చాలా ప్రెజర్ చేస్తూ ఉంటారు. మరోపక్క ఆ ఉజ్వలన్ కూడా తను వేసిన ప్లాన్ పాడయింది అని చాలా బాధపడుతూ తను డైరెక్ట్ గా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సంతోష్ దగ్గరికి వచ్చి తనకు సారీ చెప్తాడు. ఆ సంతోష్ కూడా ఉజ్వలన్ ని చూసి, నువ్వు నాకేమి
సారీ చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు నేను ఇద్దరం కూడా ఆ కిల్లర్ కోసమే వెతుకుతున్నాం కదా, ఇప్పుడు నువ్వు నేను ఒక టీమ్ గా ఏర్పడి ఆ కిల్లర్ కోసం వెతుకుదామని చెప్పడంతో దానికి ఉజ్వలన్ కూడా ఒప్పుకుంటాడు. దాంతో ఉజ్వలన్ మరియు సంతోష్ ఇద్దరు కలిసి ఆ సైకో కిల్లర్ కోసం వెతకడం మొదలు పెడతారు. అలా ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా ఆ సీరియల్ కిల్లర్ మరొక హత్య చేస్తారు. అక్కడికి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్ వాళ్ళు సంతోష్ ని చూసి మాట్లాడుతూ, సార్ ఈ కిల్లర్ ఏంటి సార్ ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా హత్య చేశాడు, ఇంతకు ముందు తను చాలా క్రూరంగా కొట్టి చంపేవాడు, ఈసారి అంత క్రూరంగా కొట్టలేదు, ఆ కిల్లర్ కి హత్యలు చేసి చేసి బోరు కొట్టినట్లుగా ఉంది అని అంటాడు. ఇక్కడ మనకు ఆ కిల్లర్ ని చూపించడం జరుగుతుంది. ఆ కిల్లర్ ఎందుకో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇదంతా కూడా ఆ ఉజ్వలన్ వేసిన ప్లానే అయి ఉంటుంది. ఎందుకంటే ఒక డెడ్ బాడీని అక్కడికి తీసుకుని వచ్చి సైకో కిల్లరే అతనిని చంపాడు అన్నట్లుగా ఒక ఫేక్ బాడీని అక్కడికి తీసుకుని వస్తాడు. ఉజ్వలన్ బాగా ఆలోచించి సైకో కిల్లర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చేసే హత్యల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, ఆ కిల్లర్ ని చూసి అందరూ భయపడుతూ ఉండాలి అని అతను అనుకుంటూ ఉంటాడు. అందుకే ఒక ఫేక్ డెడ్ బాడీని ఇక్కడికి తీసుకుని వచ్చి తనే చంపినట్టుగా పెడితే అతనికి కోపం వస్తుంది. కోపం రావడంతో ఖచ్చితంగా ఆ సైకో కిల్లర్ బయటకు వస్తాడు. ఆ సమయంలో అతన్ని పట్టుకోవచ్చు అని ఉజ్వలన్ ఆ ప్లాన్ వేసి ఉంటాడు. ఉజ్వలన్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవడంతో ఈసారి గ్రామ ప్రజలందరూ కూడా సైకో కిల్లర్ ఏంటి ఈ విధంగా చంపాడు అని ఆ సైకో కిల్లర్ గురించి చాలా కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ సైకో కిల్లర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క ఉజ్వలన్ సంతోష్ ని చూసి ఈ రోజు ఖచ్చితంగా ఆ సైకో కిల్లర్ బయటకు వస్తాడు, ఆ సమయంలో మనం అతన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. ఈ ఉజ్వలన్ వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అవడంతో ఆ సైకో కిల్లర్ నిజంగానే బయటికి వచ్చి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తనని తరుముతూ ఉంటాడు. అయితే ఉజ్వలన్ తరుగుతున్నటువంటి వ్యక్తి పరిగెడుతూ ఒక ప్లేస్ కి వెళ్లి సడన్ గా ఆగి వెనక్కి తిరిగి ఆ సైకో కిల్లర్ నే చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి ఉజ్వలన్ అలాగే సంతోష్ అన్న టీం కూడా అక్కడికి వచ్చి ఆ సైకో కిల్లర్ ని పట్టుకుని అక్కడి నుంచి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. అలా వాళ్ళు ఆ సైకో కిల్లర్ ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి అతన్ని మాస్క్ తీయగా ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ సైకో కిల్లర్ మరెవరో కాదు, లోకల్ టీవీలో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నటువంటి జోమన్ సీరియల్ కిల్లర్ గా మారి అక్కడ హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీసులు వెంటనే ఆ జోమన్ ని చూసి ఎందుకు నువ్వు ఈ విధంగా హత్యలు చేస్తున్నావు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ జోమన్ పుట్టినప్పుడే హాస్పిటల్లోనే తన తల్లి చనిపోయి ఉంటుంది. దాంతో తన ఫాదర్ నువ్వు పుట్టుకతోనే మీ అమ్మని చంపేశావు అంటూ ఆ జోమన్ ని చిన్నప్పటి నుంచి కూడా చాలా చిత్రహింసలు పెడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు జోమన్ ని ఒక గదిలో బంధించున్నాడు అని తెలుసుకుని ఆ ఏరియాలో ఉన్న టీచర్ అక్కడికి వచ్చి జోమన్ ని తనతో పాటు తీసుకుని వెళ్లి ఆ జోమన్ కి బాగా చదువు చెప్పిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జోమన్ టీనేజ్ వయసుకు వచ్చి ఉంటాడు. అప్పుడు టీచర్ జోమన్ ని చూసి తనకి కొన్ని బుక్స్ ఇచ్చి నేను తిరిగి రావడానికి 2 వారాల టైం పడుతుంది, కాబట్టి నేను తిరిగి వచ్చే లోపు ఈ బుక్స్ అన్ని కూడా చదివేసి ఉండు అని అంటాడు. అలా జోమన్ బుక్స్ అన్ని చదువుతూ ఉండగా ఆ బుక్స్ లో బోగిమాన్ అనే ఒక నవల ఉంటుంది. ఆ నవలను చదివినటువంటి జోమన్ కి ఆ నవల బాగా నచ్చుతుంది. దాంతో అప్పటి నుంచి కూడా జోమన్ కి ఆ నవల్లో లాగా సీరియల్ కిల్లింగ్స్ చెయ్యాలి అని ఆశపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి టీచర్ ఇంటికి తిరిగి రాగా అప్పుడు జోమన్ టీచర్ దగ్గరికి వెళ్లి నేను మీరిచ్చిన బుక్స్ అన్నిటినీ కూడా బాగా చదివేశాను, అందులో బోగిమేన్ అనే నవల నాకు బాగా నచ్చింది, అందులో సీరియల్ కిల్లింగ్ స్టైల్ నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి, అందుకే నేను కూడా ఆ నవల్ని చదివి ఇన్స్పైర్ అయ్యి ఒక హత్య చేశాను, రండి మీరు కూడా చూదురు అని ఆ టీచర్ ని వెంటనే పక్కకి తీసుకుని వెళ్లి తన ఫాదర్ పెంచుకుంటున్నటువంటి పందిని తీసుకువచ్చి చంపేసి ఉంటాడు. దాన్ని చూసినటువంటి టీచర్ షాక్ అవుతూ ఉండగా అక్కడికి జోమన్ ఫాదర్ వచ్చి జోమన్ ని ఇంటికి తీసుకుని వెళ్లి బంధించి తన మీద టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత జోమన్ ని విడిపించడం కోసం టీచర్ వచ్చి జోమన్ ని విడిపించి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా జోమన్ తన ఫాదర్ ఏం చేస్తున్నాడు అని తన ఫాదర్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడికి వెళ్లి చూడగా జోమన్ ఫాదర్ ని తల మీద సుత్తితో కొట్టి చంపేసి ఉంటారు. నిజానికి ఆ టీచర్ ఆ విధంగా వాళ్ళ ఫాదర్ ని చంపేసి ఉంటాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే నిజానికి ఆ టీచర్ కూడా ఒక సైకో కిల్లరే అయి ఉంటాడు. తను చనిపోయిన తర్వాత కూడా తన సైకో కిల్లింగ్స్ ఆగకూడదు అని ఆ జోమన్ ని టార్గెట్ చేసి తీసుకుని వచ్చి ఆ బుక్స్ చదివించి తనను కూడా ఒక సైకో కిల్లర్ లాగా మార్చి ఉంటాడు. అలా చనిపోయిన ఫాదర్ దగ్గరికి జోమన్ ఒక సుత్తి తీసుకుని వెళ్లి తన ఫాదర్ చనిపోయినప్పటికీ తన ఫాదర్ తల మీద బలంగా సుత్తితో కొట్టి తన కోపం తగ్గే వరకు తన ఫాదర్ తల మీద సుత్తితో కొట్టి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జోమన్ బాగా చదువుకొని ఆ లోకల్ టీవీ ఛానల్లో జర్నలిస్ట్ గా
జాయిన్ అయి ఉంటాడు. తన ఫాదర్ చనిపోయినప్పటి నుంచి కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ జోమన్ ఈ ఊరికి వచ్చాడో వాళ్ళ బాస్ జోమన్ ని చాలా తిడుతూ నువ్వు దేనికి పనికిరావు, ఇంటర్వ్యూలో కూడా సరిగ్గా చేయడం లేదు అని తిట్టి ఉంటాడు. ఆ మాటలు విన్న జోమన్ కి తన ఫాదరే గుర్తుకు వచ్చి అప్పటి వరకు తనలో నిద్రపోతున్న సైకో కిల్లర్ మేలుకుంటాడు. ఆ తర్వాత అతి కిరాతకంగా వాళ్ళ బాస్ నే చంపేయడంతో అప్పుడు తనకి చాలా థ్రిల్లింగ్ అనిపించడంతో అప్పటి నుంచి మళ్ళీ కిల్లింగ్స్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. ప్రజలందరూ కూడా ఆ సీరియల్ కిల్లర్ గురించి మాట్లాడుతూ భయపడుతూ ఉండగా తను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో స్పెషల్ ఆఫీసర్ సంతోష్ కూడా ఆ సీరియల్ కిల్లర్ కి బోగీ మ్యాన్ అనే బిరుదిస్తాడు. దాంతో జోమన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా ఉజ్వలన్ మరియు ఆ సంతోష్ ఆ జోమన్ ఎంక్వైరీ చేస్తూ ఉండగా జోమన్ ఇదంతా కూడా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఉజ్వలన్ మరియు సంతోష్ ఇద్దరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉండగా ఉజ్వలన్ సంతోష్ని చూసి నాకెందుకో ఇతని మీద డౌట్గా ఉంది, ఇతని వెనకాల మరొక వ్యక్తి ఎవరో ఉన్నట్లుగా నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ ఉజ్వలన్ అనుమానించినట్లుగానే ఆ రోజు రాత్రి మరొక హత్య కూడా జరుగుతుంది. దాంతో ఉజ్వలన్ అనుమానించిందే నిజమని మరొక సీరియల్ కిల్లర్ కూడా బయట తిరుగుతున్నాడు అని అందరికీ అర్థమవుతుంది. దాంతో ఉజ్వలన్ మరియు ఆ సంతోష్ టీం మొత్తం ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఈ రోజు రాత్రి 10 గంటల లోపు అరెస్ట్ చేసినటువంటి జామున్ ని రిలీజ్ చేయాలి, లేకపోతే ఈ హత్యలు మాత్రం ఆగవు, ఇలాగే జరుగుతూ ఉంటాయని రాసిపెట్టి వెళ్లి ఉంటారు. ఇదంతా చూసినటువంటి ఉజ్వలన్ అంటే మరొక సైకో కిల్లర్ ని కూడా ఖచ్చితంగా పట్టుకోవాలి అని ఆ గ్రామంలో కేవలం 60 ఇల్లు మాత్రమే ఉండడంతో గ్రామస్తులందరినీ చూసి మాట్లాడుతూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ఈసారి చాలా పెద్ద రిస్క్ జరగబోతుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాడు. దాంతో గ్రామంలోని ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి తాళం వేసుకుని ఉంటారు. అయితే ఉజ్వలన్ బాగా ప్లాన్ చేసి ఒక 2 ఇళ్లకి మాత్రం ఎటువంటి లాక్స్ వేయకుండా ఆ ఇంట్లో ఒక ముసలవ్వని మరియు ముసల తాతని అలాగే 2 పిల్లల్ని మాత్రం అందులో ఉంచుతారు. ఆ తర్వాత ఉజ్వలన్ ప్లాన్ చేసినట్లుగానే ఆ సైకో కిల్లర్ ఊరు మొత్తం తిరిగి ఎక్కడైతే డోర్ లాక్ చేసుకోలేదో ఆ ముసలవ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వెంటనే సుత్తితో వాళ్ళని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అన్న టీం అక్కడికి వచ్చి ఆ సైకో కిల్లర్ ని అడ్డుకుంటారు. ఆ సంతోష్ ఆ సైకో కిల్లర్ ని బాగా కొట్టి వెంటనే తన ఫేస్ కు ఉన్న మాస్క్ ను ఓపెన్ చేయగా ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే అక్కడ ఆ జర్నలిస్ట్ జామునే ఉంటాడు. జామున్ ని చూసినటువంటి సంతోష్ అన్న టీం కూడా ఇతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం కదా, మళ్ళీ ఎలా ఇక్కడ ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉండగా అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే నిజానికి జామున్ మరియు ఇక్కడ పోలీసులకు పట్టుబడిపోయిన ఈ వ్యక్తి కూడా ట్విన్ బ్రదర్స్ అయి ఉంటారు. అయితే ఉజ్వలన్ మాత్రం ఎందుకో స్టార్టింగ్ నుంచే అనుమానిస్తూ ఉంటాడు. ఎందుకంటే జోమన్ రైట్ హ్యాండ్ కాగా జోమన్ అరెస్ట్ అయిన తర్వాత వార్నింగ్ గోడ మీద రాసింది మాత్రం లెఫ్ట్ హ్యాండ్ తో రాసినట్లు అనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఆ ఉజ్వలన్ అనుమానించి ఉంటాడు. నిజానికి మొదట్లో అరెస్ట్ అయినటువంటి జోమన్ అలాగే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి జోసెఫ్ ఇద్దరు కూడా ట్విన్ బ్రదర్స్ అయి ఉంటారు. నిజానికి ట్విన్ బ్రదర్స్ అయినటువంటి జామున్ మరియు జోసెఫ్ ఇద్దరిని కూడా వాళ్ళ నాన్న పీటర్ చాలా టార్చర్ చేసి ఉంటాడు. దాంతో టీచర్ వీళ్ళని తీసుకుని వెళ్లి పెంచి పోషించి వాళ్ళను కూడా సైకో కిల్లర్స్ లాగా మార్చేసి ఉంటాడు. ఆ గ్రామంలో జరుగుతున్న హత్యలకి ఈ ట్విన్ బ్రదర్సే కారణం అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. ఈ విధంగా ఉజ్వలన్ ఆ కేసుని సాల్వ్ చేయడంతో తను చాలా ఉందాగా స్టేషన్ నుంచి బయటికి వెళుతూ ఉంటాడు. అప్పుడే ఆఫీసర్ సంతోష్ బయటికి వచ్చి డిటెక్టివ్ ఉజ్వల్ గారు మీ సేవ ఈ గ్రామానికి చాలా అవసరం అని అంటాడు. నిజానికి మొదట్లో ఉజ్వలన్ మరియు సంతోష్ కి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.